అయితే ట్రైన్ ఎక్కించుకుని మొత్తం అంతా డను ప్రాపర్టీస్ వల్ల క్రిస్మస్ కార్నివల్ అయితే ట్రైన్ ఎక్కించేసి చూపిస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. కిడ్స్కి ఫేస్ పెయింటింగ్ అలాగే బౌన్సింగ్ గేమ్స్ ఇలాగా చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్లో. ఇక్కడ తినైతే నాకు బ్లైండ్ ఫోల్డ్ కడుతుంది. సో బ్లైండ్ ఫోల్డ్ కట్టినప్పుడు అక్కడ మనకి డను ప్రాపర్టీస్ హోమ్లో మనం కీ అన్నది సరిగ్గా పెడితే మనకి గిఫ్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్. ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో జెమ్స్ డానోబ్ వాళ్ళు క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ అయితే మనకి కండక్ట్ చేశారు. 4 days అయితే పెట్టారన్నమాట. డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 22 వరకు అయితే పెట్టారు ఫ్రీ క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్. ఇది అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. సో ఇది ఎందుకు పెడుతున్నారంటే డను ప్రాపర్టీస్, జెమ్స్ డను ప్రాపర్టీస్ అన్నది అల్ఫుర్జాన్లో కొత్తగా అయితే ఓపెన్ చేశారు. సో అందుకని చెప్పేసి ఫ్రీగా కార్నివల్ పెడితే అందరూ వచ్చి వాళ్ళ ఫ్లాట్స్ని చూస్తారు కదా, అది కూడా అందుకని చెప్పేసి పెట్టారు. అలాగే క్రిస్మస్ మూవీ నైట్స్ అన్ని కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. రోజుకొక క్రిస్మస్ మూవీ నైట్ అయితే జరిగింది. ఫ్రీ ఎంట్రీ అయితే పెట్టారు కానీ చాలా బాగుంది. మనకి అక్కడ డెకరేషన్స్, డను ప్రాపర్టీస్ వాళ్ళ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ చైర్ కనిపిస్తుంది చూసారు కదా, అక్కడ చైర్ దగ్గర శాంటా క్లాస్ కూర్చోవచ్చు. అలాగే మనం కూడా కూర్చొని బ్యూటిఫుల్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇలాగా ర్యాంప్ ఉన్న చూసారా, ఈ ర్యాంప్ దగ్గర నుంచి మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అన్నది మనకి కాస్ట్ మాట, మనం డబ్బులు పెట్టి అయితే తీసుకోవచ్చు. కానీ వాళ్ళైతే మనకి జెమ్స్ డనూబ్ వాళ్ళు పాప్కార్న్ అలాగే కాటన్ క్యాండీ అన్నది మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఎన్ని కాటన్ క్యాండీస్ కావాలన్నా, ఎన్ని పాప్కార్న్స్ కావాలన్నా తీసుకోవచ్చు. కానీ అన్ని ఉన్నప్పుడు మనం ఎక్కువ తినలేం కదా. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. అలాగే వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. జెమ్స్ డనూబ్ క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే డిసెంబర్ టైంలో దుబాయ్లో వింటర్ కదా, సో చలి అయితే చాలా ఎక్కువ చలి అయితే వేసేస్తుంది. Good job. Go behind, go behind, go behind. Come on, move. One step. All of you. Welcome to the Danube celebration, ladies and gentlemen. Christmas carnival. We are having fun in the football field right now. Imagine having a football stadium right below the house. How amazing it is. They have a kids daycare center. They have a beauty parlor, spa, yoga center, all these amenities. So look around and see this beautiful place. It is a place that you can call home. Look from behind. Ladies and gentlemen, it's Santa's home on level 2. You can just go up there, have a look at the furnished apartment, and also కిడ్స్కి గేమ్స్ ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి. కిడ్స్కి గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం. Good job. Good idea. Okay. So who's going to volunteer to be a goalkeeper? I want one goalkeeper. ట్రైన్లో కూర్చొని మనం మొత్తం వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్ రైడ్లో చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ట్రైన్ ఎక్కి మొత్తం అంతా చుట్టూ అయితే తిరిగి రౌండ్ వేసేవారు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అక్కడ ఒక బ్రో వచ్చి హాయ్ చెప్తున్నారు మన వీడియోలో. ఫేస్ పెయింటింగ్ అయితే ఉన్నది, అలాగే బౌన్సింగ్ ఉంటుంది కదా, బౌన్సింగ్ కూడా ఉన్నది. కిడ్స్కి ఫేస్ పెయింటింగ్ వేసుకోవచ్చు. కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫేస్ పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ డే కృతికా లక్కీ వేసుకోలేదు కానీ నెక్స్ట్ అయితే వేసుకున్నారు. జెమ్స్ డనూబ్ క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ అయితే మాత్రం 4 days జరిగింది కదా, 19, 20, 21, 22 4 days మేమైతే వెళ్ళాము. ఎందుకంటే మా ఇంటి నుంచి ఆ జెమ్స్ డనూబ్ వాకబుల్ డిస్టెన్సే, హార్డ్లీ ఒక 10 minutes అయితే పడుతుంది. సో సాయంత్రం అట్లు ఖాళీయే కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. డిసెంబర్లో మా మావయ్య గారు కూడా దుబాయ్ వచ్చారు కదా, సో మావయ్య గారు, పిల్లలు, నేను అలాగా కలిసి నడుచుకుని అయితే చక్కగా వెళ్ళాము.
మనల్ని అయితే ట్రైన్ ఎక్కించుకుని మొత్తం అంతా డను ప్రాపర్టీస్ వల్ల క్రిస్మస్ కార్నివల్ అయితే ట్రైన్ ఎక్కించేసి చూపిస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. Next. హాయ్. When they will get off, then we will get off, okay? That's fine. Okay. Okay, there you go. ట్రైన్లో అలాగా ఒక రైడ్ అయితే వేసాము. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కీ టు డనూబ్ హోమ్ అని చెప్పేసి ఉన్నది. అక్కడ మనకి ఆ కీతో మనం కరెక్ట్గా ఎక్కడ టచ్ చేయకుండా హోల్లో కరెక్ట్గా పెడితే మనకి గిఫ్ట్ ఇస్తారన్నారు. సో చాలా అయితే ట్రై చేసాము. నేను, మా కృతిక, మావయ్య గారు, లక్కీ మొత్తం నలుగురు ట్రై చేసేసాము. ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుని. కరెక్ట్గా ట్రై చేసానా లేదా అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. Welcome to the celebration. 4 days celebration, ladies and gentlemen. ఇక్కడ మా కృతిక అయితే చెప్తుంది నన్ను అక్కడ ఇక్కడ కాదు అని చెప్పేసి. 4 days of the magical train, 4 days of the jumping castle, face painting, Christmas tree. నేనైతే ట్రై చేశాను కానీ అవ్వలేదు. The game where you can play. This is the Christmas carnival happening right. టెడ్డీ బేర్, గిఫ్ట్ ఇలాగా చాలా కార్టూన్ క్యారెక్టర్స్ అయితే పెట్టారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే డిఫరెంట్గా మనకి కార్టూన్ క్యారెక్టర్స్ అవి పెట్టారు. This entire celebration. The Magic Express is about to take off. జగ్లింగ్ యాక్ట్ అన్నది నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. All the children, come on, join us here. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. Let's make a circle around the panda. Come on. Sister of Mr. Rizwan, let's do this. అక్కడ రెడ్ కోట్ వేసుకుని ఉన్నారు చూసారా, ఆయనే మనకి డను ప్రాపర్టీస్ చైర్మన్. లక్కీ, కృతిక కూడా చాలా ఎంజాయ్ చేశారు క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ని. జెమ్స్ డనూబ్ క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ని మనకి డ్రోన్ షోస్తో కూడా మనకి ఆ ఈవెంట్ని అయితే క్యాప్చర్ చేశారు. చాలా మంది వచ్చారు. ఫస్ట్ డే ఎవరికి తెలియదు కాబట్టి చాలా కొంచెం మంది వచ్చారు. నెక్స్ట్ 3 days అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈసారి మా మావయ్య గారు ట్రై చేస్తున్నారు అన్నమాట. మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో ఈలోపు మా మావయ్య గారు అయితే ట్రై చేస్తున్నారు. గిఫ్ట్ వస్తుందా లేదా ఏంటన్నది చూద్దాం. ఆయనకు కూడా రాలేదు కానీ చాలా కష్టం అది. ఎట్ ఏ టైమ్ ఎక్కడ టచ్ అవ్వకుండా పెట్టాలి అంటే. ఈసారి మా బుడ్డోడు ట్రై చేస్తున్నాడు. వాడి హైట్కి అసలు సరిపోదేమో చూద్దాం. Join us at the Christmas tree. మా పిల్లలిద్దరికి ఎదురుగుండా ఉన్న వస్తువే కనపడదు. ఇక కళ్ళు మూసి తిప్పితే వాళ్ళకి ఏం కనపడుతుంది నా మొఖం. బట్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా ట్రై చేశారు. కృతిక అయితే పెట్టేసింది. కాకపోతే ఏమైందంటే కొంచెం టచ్ అయింది అనేసి అన్నది. కాకపోతే మా మావయ్య గారు, నేను, లక్కీ అయితే అసలు అది కూడా పెట్టలేకపోయాం. కృతిక అయితే పెట్టింది.
పెట్టు పక్కకి రా లెఫ్ట్ లెఫ్ట్ Stand away, and we also have a paper cup and ball. There we go. All the best. మొత్తం అందరికీ ఇక్కడ బాస్కెట్బాల్ వచ్చేసి 2 ఛాన్సెస్ ఇస్తారు. లక్కీ బాబ్ అయితే చిన్నోడు కదా, వాడైతే వేయలేకపోయాడు. కృతిక 2 ఛాన్సెస్లో 1 ఛాన్స్ అయితే వేసేసింది కరెక్ట్గా, ఇంకోసారి అయితే వేయలేకపోయింది. మనం 2 సార్లు వేసినా కానీ ఒక గిఫ్ట్ ఇస్తారనుకోండి. జంప్స్ డన్ అంటే మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో మనకి ఎవ్రీ ఫ్లాట్కి స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది. శాంపిల్ అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది వెళ్ళి చూసాం మేము. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే మనకి బిల్డింగ్ రేట్ కూడా అదిరిపోయింది అనుకోండి. Shrutika, welcome. Okay, Vivek and Kritika. Congratulations. నేను కూడా జేమ్స్ డను క్రిస్మస్ కార్నివాల్కి వెళ్ళినప్పుడే చూశాను ఫస్ట్ టైం డను ప్రాపర్టీస్ చైర్మన్ని. Who got the ball in the basket, one by one. That's a girl, Kritika. Congratulations, Kritika. And then we have Gaurav. Activities that we have galore over here. మ్యాజిక్ షో కూడా జరిగింది. ఫస్ట్ డే మ్యాజిక్ షో మాట ఇది. నాకు ఫస్ట్ డే మ్యాజిక్ షోయే నచ్చింది సెకండ్ డేతో కంపేర్ చేస్తే. చాలా బాగుంటుంది మ్యాజిక్ షో. మనకి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మ్యాజిక్ షో అనేసరికి ఎంజాయ్ అయితే చేస్తాము. చెప్పాను కదా మనకి పాప్కార్న్, స్వీట్ క్యాండీ అవి పెట్టారనేసి. ఫస్ట్ డే పాప్కార్న్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ సైడ్ పెట్టారు. మూవీ నైట్స్ జరిగినాయి చూసారా, ఆ మూవీ నైట్ సైడ్ అయితే పెట్టారు. సో ఎవరికీ తెలియలేదు మోస్ట్లీ పాప్కార్న్స్ ఎక్కడున్నాయి ఏంటి అని. మూవీ నైట్ చూసే వాళ్ళకైతే మాత్రం తెలిసింది. నెక్స్ట్ నుంచి పాప్కార్న్ కూడా మనకి ఫుడ్ కోర్ట్ ఉన్నది కదా ర్యాంప్, ఆ ర్యాంప్ దగ్గరే పెట్టేశారు. Well, for the first year, the Donners did a pretty fair job of hiding Rudolph's nonsense and how to being the reindeer, how to get food, how to fight off enemies, things like that. But most important of all, he called the next day. Press level 2 and you will be able to walk into our shop. ఫస్ట్ డే టెడ్డీ బేర్ పెట్టారు కదా, మనకి నెక్స్ట్ డే వచ్చేసి స్నో మ్యాన్ అయితే పెట్టారు. లక్కీ లక్కీ వెయిట్ లక్కీ లక్కీ. అమ్మో మా లక్కీని ఫొటోస్ తీసేటప్పుడు ఫొటోస్కి పోజ్ ఇమ్మన్నప్పుడు చాలా ఏడిపించేస్తాడు, అస్సలు చూడడు ఫొటోస్ వైపు అయితే. ఫస్ట్ డే క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు వచ్చేసి మనకి సెకండ్ డే క్రిస్మస్ కార్నివల్. ఈ సెకండ్ డే వచ్చేసి మనకి స్నో మ్యాన్ అయితే పెట్టారు. మేరీ క్రిస్మస్. సెకండ్ డే అయితే బెలూన్ మేకింగ్ ఉంటుంది కదా, బెలూన్ మేకింగ్ కూడా పెట్టారు. Don't make it behind because they can't come and run. Is happening right now. Welcome to Gems by Danube. This is a beautiful so much right here at your doorstep. And if you want us Abhinav, so congratulations. That's the only girl who did it. Kritika. Congratulations, Kritika.
Her mom has a YouTube channel. She's been recording this. Photo or video, we don't know. But Both. Kritika. Well done, Kritika. Thank you, Sana. Thank you so much. The red stage, if you want to join us, please welcome to come and see the magic show with the magician. And we are at the Danube Christmas Carnival. Danube property. Well done, well done. Everybody! ధనూబ్లో ఒక కార్నివల్ ఉంది, క్రిస్మస్ కార్నివల్. అప్పుడు 4 days పట్టారు అండ్ మంచి మంచి గిఫ్ట్ ఇచ్చారు. సూపర్గా జరిగింది క్రిస్మస్ కార్నివల్. చాలా క్యారెక్టర్స్ వచ్చారు, లైక్ శాంటా, క్రిస్మస్ ట్రీ, స్నోమ్యాన్ అలా వచ్చారు. జగ్రీన్ కూడా వచ్చారు. The whole idea to bring you over here was to show you what Danube is offering in the building. I mean, you all are staying in different buildings in whatever where you are staying. I want to ask you one question. Is the building you are staying is offering you so many amenities? Are the children enjoying the same way which they can enjoy in Danube? And that's the whole idea to show you. We give you also a fully furnished apartment with so many amenities that when you buy from Danube, your children doesn't have to be glued to Netflix and only on TV. They can always be playing different games and making them spell a proper sport person, and in the future they can be a very big. So that's the whole idea. When you stay in Danube, we are not offering you only an apartment, a complete lifestyle which you and your family can enjoy. Amazing. Not just a home, an entire lifestyle. And you can see it around you, ladies and gentlemen. Not just here. You can go up to the show apartment we have on level 2. You can go up and see the beautiful apartments. They are fully furnished and beautifully done up. So This is not only one building. Any building when you get buy from Danube, you'll get absolutely same, and in fact more. This is only 30 amenities. All the new buildings are coming with 40 plus amenities. 40, even 50 amenities I've heard. Thank you. That's Adil. amazing. I'll pass it on to Adil, my son. He's going Yes. to take it forward. So Adil, you are a dad. You have 3 beautiful children. You've come here with them. So what do you say? What do you feel when you see all these children enjoying? Well, first of all, wishing everyone a very Merry Christmas. My kids are all having a blast. I hope your kids are also enjoying. Yes, are the kids enjoying? Yes. So, like our chairman mentioned, we've been blessed to be living in all the posh localities. We've lived in Marina, we've lived in Palm, and now we're living in Emirates Hills. Despite living in Emirates Hills and Palm and Marina, believe me or not, you don't get all these amenities. You only get those, a basic swimming pool, a small kids play area, and a few other things. So 3, 4, 5, 6 amenities. This is, the vision of the chairman. How do we make a resorts kind of living available to all our people, to all our residents? And once you start living in buildings like this, you'll really appreciate and enjoy what's over here. So wishing everyone a very Merry Christmas and Happy New Year. Thank you. Fantastic. Well said, Adil. తాత ఇంకోటి చేయండి. అమ్మ నువ్వు చేయమా ప్లీజ్. జస్ట్ చేయమా. సెకండ్ అట్లా చేయి, లాస్ట్ సెకండ్ ప్లీజ్. అమ్మా చూసుకో. చెల్లిలా నుంచి చూపించండి. లక్కీ ఇలా నుంచో. లక్కీ ఐస్ క్రీమ్. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్లో మోస్ట్లీ నేను అండ్ లక్కీ విన్ అయ్యాం, లైక్ పింగ్ పాంగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్. పింగ్ పాంగ్ గేమ్ ఏమైనా ఆడితే ఫ్రీ కూపన్స్ ఇచ్చారు, లైక్ ఫ్రీ ఐస్ క్రీమ్, ఫ్రీ స్వీట్ కార్న్, ఫ్రీ కుకీ. ఆ గేమ్లో మేము చాలా విన్ అయ్యాం. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా. ఫుడ్ కోర్ట్ ఏరియా మనం డబ్బులు పెట్టి పే చేయాలి. చాలా యమ్మీ స్నాక్స్ ఉన్నాయి, పావ్ బజ్జీ, పాస్తాస్, చాలా ఉన్నాయి. సమోసా కూడా ఉంది. 1 BHK శాంపిల్ అపార్ట్మెంట్ ఎలా ఉన్నదన్నది చూసేయండి మీరు కూడా. 1 BHK, 2 BHK, 3 BHK ఇలాగా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. మైక్రోవేవెన్ ఇచ్చారు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అలానే గ్యాస్ స్టవ్, మనకి షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా, ఆఫీస్ టేబుల్, చైర్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి. ప్రతి ఫ్లాట్కి మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఇచ్చారు. మనకి అంటే మనకు కదనుకోండి, అక్కడ స్టే చేసే వాళ్ళకి. ట్రీ దగ్గరికి
క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది చూసారు కదా, ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర మనకి బబుల్ మిషన్ అయితే పెట్టేశారు టైమర్తో. సో కాసేపటికి మనకి బబుల్స్ అయితే వచ్చినాయి. బబుల్స్ చూసేటప్పటికి చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా అయితే ఎగ్జైట్ అవుతాం కదా. అలాగే ఇక్కడ పిల్లలకి ఫస్ట్ డే నేను ఫేస్ పెయింటింగ్ అయితే వేయించలేదు, సెకండ్ డే అయితే వీళ్ళు ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నారు. ఏ ఫేస్ పెయింటింగ్ కృతిక నువ్వు వేయించుకున్నావు? బటర్ఫ్లై అండ్ స్నోఫ్లేక్స్. లక్కీ నీ ఫేస్ పెయింటింగ్ ఏంటి చెప్పు? Santa Claus and Snowman. Peter, in this treasure hunt, you remember what the treasure is? What the treasure is? Let's dig around. Where could it be? ఆగు వెయిట్ చేయి. శాంటా క్లాస్, స్నోమ్యాన్. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. Another champion in the house. What's your name? థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య. ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని నాకు అలేఖ్యనే చెప్పింది. థ్యాంక్ యూ అలేఖ్య. సూపర్. Wow. 12 seconds. Okay, next. Let's go. Merry Christmas. Oh, 13 seconds. Not bad. వీకెండ్ అప్పుడు మా హస్బెండ్ వచ్చారు. వీక్ డేస్లో నేను మావయ్య గారు పిల్లలు అయితే వెళ్ళాము. సో చూసారు కదా, దుబాయ్లో డను ప్రాపర్టీస్ వల్ల క్రిస్మస్ కార్నివల్ ఈవెంట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మరి. Please like, comment and subscribe below to Kritika Parvesh Dubai Vlogs. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ.